హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 56వ భాగం విందాం. విష్ణు శర్మ నోటెంట ఆ మాట మాత్రమైనా వచ్చింది, కానీ మణిమేకలకు అది కూడా లేదు. విష్ణు శర్మ స్థితిని పరిశీలించి ఆమె స్తంభీకృతురాలైపోయింది. నోట మాట సహితము లేకుండా ఆమె కూడా అక్కడనే పడి మూర్ఛిల్లింది. వేరొక రంగం నుంచి విషయం తెలుసుకోవడానికి అక్కడ వచ్చిన శంభునాథుడు అక్కడ పడి ఉన్న ఇద్దరు స్త్రీ పురుష స్వరూపాలను చూసి విభ్రాంతుడైనాడు. మున్ముందు మణిమేకలను గుర్తించి, నా కూతురు, నా మణిమేకల ఎప్పుడొచ్చింది, ఈ స్థితి ఏమిటి అని అర్థం కాని ఆశ్చర్యంతో అడిగిందానికి, ప్రభు, మీ కుమార్తె మణిమేకల యుద్ధరంగంలో ఇంతవరకు శత్రువీరుల్ని దునుమాడుతున్న విషయం మీకు తెలియనే తెలీదా అని సోదరుని కోసము అంతవరకు దుఃఖిస్తున్న విష్ణు శర్మ అడిగాడు. తనతో మాట్లాడుతున్న వారెవరో తెలుసుకోలేక శంభునాథుడు తబ్బిబ్బవుతూ ఉండగా, విష్ణుశర్మ తన కవచాది యుద్ధ దుస్తులను తీసి నిలుచుండగా శంభునాథుడు గుర్తించి అతనికి నమస్కారం చేసి, ఒకానొకప్పుడు ఒక అడవిలో నీ శాప విముక్తికి నాకు నేనై రక్తదానం చేసి మరణిస్తే తిరిగి నాకు ప్రాణదానం చేసిన వారు మీరు కారు అని అడిగాడు. నిజమే, గురుశాపానికి గురి అయి రాక్షసునైన వాణ్ణి నేనే. మీ రక్తంతో దాహం తీర్చుకొని శాప విముక్తిని పొందినవాణ్ణి నేనే. నా కూతురు ఈ మణిమేకలకు సర్వమంత్రతంత్రాది నిగూఢ విద్యలన్నింటినీ నేర్పి సర్వసమర్థురాలుగా చేసిన వారు కూడా మీరే కదా? అవును, జ్ఞాపకముంది. భర్త జాడలు తెలియక వెదకబోయిన నా కూతురి యుద్ధరంగంలోకి రావడం ఒక ఆశ్చర్యమైతే మీరు ఈ యుద్ధంలో పాల్గొనటము మరీ వింతగా ఉంది. ఈ మహామాయ ఏమిటో నాకు అర్థం కావటం లేదు అంటూ భోగపురాధీశ్వరుడు ఇతర రంగాలలో యుద్ధాన్ని కూడా ఆపుజేయించవలసిందిగా ఆజ్ఞ ఇవ్వగానే విరామపు గుర్తుగల జెండాను వెంటనే ఇరుపక్షాల యుద్ధ నాయకులు లేవనెత్తారు. అన్ని రంగాలలోనూ యుద్ధం ఆపు చేయబడింది. తర్వాత విష్ణుశర్మ, మణిమేకల, కృష్ణశర్మలు యుద్ధరంగంలో ఎప్పుడు ఏ విధంగా ప్రవేశించింది తనకు కూడా తెలియదని, తాను అమరావతి యువరాణి కాంచనమాలకు భర్త కానై ఉన్నందువలన ఆమెతో కలిసి అప్పటి యుద్ధంలో పాల్గొనవలసి వచ్చిందని, తత్ఫలితంగా తన తమ్ముణ్ణి తానే ఆ స్థితికి తెచ్చానని చెప్పుకొని విలపించటం మొదలుపెట్టాడు. శంభునాథుడు విషయాన్ని కొంతవరకు అర్థం చేసుకుని భర్తకు కలిగిన ప్రమాదానికి మణిమేకల మూర్ఛితురాలై ఉంటుందని ఊహించి అతడు కూడా ఆమెను కౌగలించి విలపించటం మొదలుపెట్టాడు. యుద్ధరంగము దుఃఖరంగం అవటానికి తాను ప్రధాన కారకురాలనని చెప్పుకుంటూ కాంచనమాల సహితము వాపోవటం మొదలుపెట్టింది. అందరూ దుఃఖితులే అయితే ఇక ఓదార్చగలవారెవరు? కర్తవ్యాన్ని సూచించగలవారెవరు? మహా కష్టతరమైన పెళ్లి సమస్య తీరిందని సంతోషపడ్డారు. అనేక రాజకుమారులు సాధించలేని ఘనకార్యాన్ని సాధించి ఆమె ప్రశ్నకు బదులు చెప్పగల వరుడు లభ్యమైనాడని మురిశాను. తీరా పెళ్లి ముందు ఆ సుందర పురుషుణ్ణెవరో అపహరించుకొని పోతే అతన్ని అన్వేషించడానికి వెళ్ళిన నా బిడ్డ మణిమేకల ఎంతకాలానికి తిరిగి రాకపోతే నేను ఆమె కోసము వెదికించి వేశారాను. అల్లునితో పాటు కూతురు కూడా నాకు దక్కకుండా పోయిందని నిరాశ చేసుకున్నాను. ఆ ఇద్దరు ఈ యుద్ధరంగంలోకి ఎప్పుడు ప్రవేశించారో నాకు జయం కలిగించాలని, భోగపుర సంస్థానపు కీర్తి నిలబడాలని యుద్ధం చేసి కన్నులు మూసావా తల్లి? లేక లేక కలిగిన నీకిన్ని గండాలా, ఇన్ని కష్టాలా? భర్త కోసమని పోయిన నీవెక్కడో ఒకచోట బ్రతకక తీరా యుద్ధ సమయంలో ఇక్కడికెందుకు వచ్చావమ్మా? నా అతులిత రాజ్యభోగాలను అనుభవిస్తూ నా అనంతరము ఈ సామ్రాజ్యానికి వారసులు కావలసిన మీకు ఈ రణరంగంలో మృత్యువు కాచుకొని ఉందా? అయ్యయ్యో, నేనెంత దురదృష్టవంతుణ్ణి అని శంభునాథ ప్రభువు బహు పెద్ద కాలానికి కనిపించిన కుమార్తె శిరస్సును ఎత్తి తొడలపై పెట్టుకుని హృదయం వీలిపోయేటట్టు విలపిస్తూ ఉంటే, మహాప్రభు, మణిమేకల మరణించి ఉండదు. ఆమె మూర్ఛాగతురాలై ఉంటుంది. నా తమ్ముని స్థితే మహాఘోరమైంది. చేజేతులారా నేనే వాడికి ముప్పు తెచ్చిపెట్టాను. నా సోదరుడని ముందుగానే తెలిస్తే నేను వాడి చేతుల్లో హతమైనా ఎదురు దెబ్బతీస్తానా? మా అమ్మగారు మరణిస్తూ ఏ కారణం కలిగినా తోబుట్టువాడితో వైరం పెట్టుకోవద్దని హేతుబోధ చేసింది. నేను ఆమెకు వాగ్దానం చేశాను. తల్లిగారికిచ్చిన మాటను నిలుపుకోలేని మహాపాపిని అయినాను కదా. ఇప్పుడిక నేనెంతగా ఏడిస్తే ప్రయోజనమేముంటుంది? నేను బ్రతికినంతకాలము తమ్ముణ్ణి తలుచుకొని కుళ్ళి ఏడవవలసిందే. చిన్ననాడే వీడు పనికిరాని సుంట అని గురువు వీడనాడితే
అప్పటి నుంచి దేశముల పాలై తనకు తానుగా మహాప్రజ్ఞావంతుడనిపించుకొని మణిమేకలని వివాహమాడగల యోగ్యతను సంపాదించిన వాడికి ఈనాడు నా వల్ల ముప్పు కలిగినది. నా వల్ల ప్రేమ దంపతులిద్దరి జీవితాలు నాశనమయ్యాయి అని మహాధీరుడైన విష్ణుశర్మ వాపోతూ ఉంటే కాంచనమాల అతన్ని చేరి, మీరు సమస్త మంత్రతంత్ర శాస్త్రాలు నేర్చిన ప్రజ్ఞావంతులు. ఇదివరకు ఇటువంటి దుస్థితి వచ్చిన వారిని ఎందరినో బ్రతికించి పుణ్యం కట్టుకున్నారు. అదే ప్రకారము ఈ ప్రేమ దంపతులను కూడా సజీవులుగా చేయరాదు అని ప్రశ్నించగా, అయ్యో, అటువంటి అవకాశమే ఉంటే ఇక విచారించడం దేనికి కాంచనమాల? ఇతరుల వల్ల ప్రమాదానికి గురైన వారికైతే నువ్వు చెప్పినట్లు నేనేదో ఒక మార్గాన రక్షించగల మాట నిజము. నా చేతే ఘాతకము పొందిన వారికి నేను ఎటువంటి ఉపకారము చేయలేను. అది కదా వచ్చిన చిక్కు. లేకుంటే నా ఆత్మీయులు రక్షించుకోవటానికి నేను ఇంతవరకు వేచి ఉంటానా? ఇలా దుఃఖపడతానా? అనేక కష్ట సమయాల్లో లెక్కలేనన్ని ప్రమాద స్థితుల్లో కాపాడిన ఆ ఫణిరాజే మనకి ఆపత్ సమయంలో కూడా అడ్డుపడాలి అని విష్ణుశర్మ నిమీలిత నేత్రుడై పరిశుద్ధాత్మతో ఫణిరాజును ధ్యానించడం మొదలుపెట్టాడు. ఇదంతా నా దుష్కర్మ. ప్రపంచ శాంతి కోసము అమరేంద్రుణ్ణి బంధించి అతని వల్ల మిత్రరాజ్యాలకు అపకృతి జరగకుండా కాపాడాలని చేసిన ఈ యుద్ధ ప్రయత్నంలో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు నాకే అపకృతి జరిగింది. నాకే అశాంతి ఏర్పడింది. భగవంతుడు ఎక్కడున్నాడు? పుణ్యపాపాలు ఎక్కడున్నాయి? అని శంభునాథుడు తన కుమార్తెకు కలిగిన దుస్థితిని ఒళ్ళు తెలియని ఆవేశం వలన భగవంతుణ్ణి సైతము తులనాటం మొదలుపెట్టాడు. నాగలోకానికది ఒక పండుగ సమయం. ఆ లోకవాసులందరి హృదయాలు సంతోషంతో నిండి ఉన్నాయి. ఇంటింట వేడుకలు జరిగించుకోవటానికి శుభదినము. వృద్ధ ఫణిరాజు మదనరేఖతోనూ మందాకినితోనూ భూలోకాన మోహనమూర్తి ఆదేశానుసారంగా దుష్ట సంహారం చేసి ధర్మాన్ని ఉద్ధరించి తిరిగి వచ్చాడు. చిరకాలానికి తమ వృద్ధ ఫణిరాజు నాగరాణి వేంచేసినందుకు ఆ లోకవాసుల సంతోషానికి మితి లేకుండా ఉంది. తన కుమార్తెను మందాకినిని దయాసాగరుడికిచ్చి వివాహం జరిగించి మదనరేఖ యథాప్రకారము పాలన భారాన్ని వహిస్తే తానెప్పటిలాగున తపస్సమాధిలో శాంతచిత్తుడై కూర్చోవాలని ఫణిరాజు సంకల్పం. అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగాయి. దయాసాగరుని వంటి మన్మథాకారుడైన వరుడు తనకు భర్త కాబోతున్నాడని, తన చిరకాల వాంఛితం నెరవేరిందని మదనరేఖ ఆనంద పరవశురాలై ఉండగా, తన ప్రేమరాజ్యంలో తన హక్కు అధికారాలతో మందాకినికి కూడా పాలు పంచుతున్నందుకు నాగసుందరిలో కలిగిన మార్పునకు ఆమె ఉదార బుద్ధికి నాగలోకమంతా ఆశ్చర్యపోయి మదనరేఖను వేనోళ్లతో కొనియాడటం మొదలుపెట్టింది. తానొక తల్లిదండ్రులు లేని బికారినై ఉండి రాజాస్థానంలో కలిగిన చిన్న పదవిని కూడా పోగొట్టుకుని ఏకాగిగా ద్రిమ్మరిగా తిరుగుతూ ఆశలన్నింటినీ స్వస్తి చెప్పుకొని నిరాశాజీవిగా దినాలు దొర్లించుకుంటూ ఉన్న దయాసాగర్ వంటి దరిద్రుడికి నాగరాణి మదనరేఖ భార్యనై ఉండటమో, అంతేగాక అతను మహాగనుడుగా ఎంచి మరో సౌందర్యరాశి అయిన మందాకిని సైతము అతనినే కామించటమో, అందుకు నాగసుందరి ఫణిరాజులు ఆమోదించటమో, అదంతా తానే జన్మలోనో చేసిన మహాపుణ్యమని దయాసాగరుడు మురిసిపోతూ వివాహ ముహూర్తం కోసం వేచి ఉన్నాడు. ఆనాడు మదనరేఖ మందాకినికి స్వయంగా కురులు దువ్వి ముస్తాబు చేస్తూ, ఏమే, నీకిప్పుడు చాలా సంతోషంగా ఉంది కదూ అని అడిగిన దానికి మందాకిని బదులు చెప్పలేదు. ఏమే మాట్లాడవు? ఇంకా బిడియమేనా? బిడియం కాదు దేవి. నువ్వు నా యందు కనబరుస్తున్న వాత్సల్యానికి నేను ముగ్ధురాలనైతున్నాను. నేను నీ కురులు దువ్వి నీకు సేవలు చేయవలసి ఉండగా నువ్వు నన్ను నిర్బంధం చేసి నా కురులు దువ్వుతున్నావు. నీ చేతులతో స్వయంగా నాకు ముస్తాబు చేస్తున్నావు. అవును, ఇప్పుడు నేను రాణిని, నువ్వు దాసివి కాదు. ప్రేమ సామ్రాజ్యంలో ఇద్దరము సరిసమాన హక్కుదారులం. లభ్యమైన ఆనందాన్ని ఇద్దరము అనుభవించగలము. నీలో కలిగిన ఈ మార్పును నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను దేవి. అవును, అర్థం చేసుకోలేవు. కృష్ణశర్మ మూలంగా నా హృదయంలో ఇటువంటి సంస్కారం ఏర్పడింది. అతను నా గురుదేవుడు. క్షుద్రత్వంతో పామరురాలునై పశువుగా ఉండిన నాకతను విజ్ఞానం కలిగించాడు. సర్వసోదర వాత్సల్యాన్ని నేర్పాడు. అందుకు నేనతనికి ఆజన్మాంతము కృతజ్ఞురాలిని అని మదనరేఖ చెబుతున్న ప్రతి మాటని మందాకిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది.
మునుపటి మదనరేఖకు ఇప్పటి మదనరేఖకు గల తేడాను పోల్చుకొని తనలో తాను అబ్బురుపడుతున్న సమయంలో దయాసాగరు అక్కడికి వడివడిగా ప్రవేశించి పెళ్లి కుమార్తెలు ముస్తాబులైతున్నారు, కానీ వృద్ధ మహారాజులు రమ్మంటున్నారు అన్నాడు. ఎవరిని అని మదనరేఖ అడిగింది. మనలందర్నీ అని అతడు చెప్పగా, ఏదో విశేషం లేకపోతే నాయనగారు కబురు పెట్టరు, రండి అంటూ మదనరేఖ మందాకినితోనూ దయాసాగరుతోనూ ఫణిరాజు మందిరానికి బయలుదేరింది. వారక్కడ ఖిన్నుడై ఉన్న ఫణిరాజును చూడగానే దిగులు పడ్డారు. అతని ముఖంలో అటువంటి దుఃఖరేఖలను వారింతకు ముందెప్పుడూ చూసి ఉండలేదు. తండ్రి, మీ ముఖాన ఆ విషాద ఛాయలేమిటి? మీ మనస్సెందుకో వికలమైనట్లు తెలుస్తోంది. మా ఎవరి వలనైనా అపరాధం ఏదైనా ఉంటే చెప్పండి అని మదనరేఖ తండ్రి గారిని వినయ విధేయతలతో అడిగిన మీదట, అటువంటిదేమీ కాదు, మణిమేకల కృష్ణశర్మలు చాలా ప్రమాద స్థితిలో ఉన్నారు అని ఫణిరాజు చెప్పి ఒక నిట్టూర్పుని విడిచాడు. మణిమేకల కృష్ణశర్మలకు తిరిగి ప్రమాదమా అని మదనరేఖ తదితరులు విభ్రాంతులయ్యారు. అవును, వారికి ఆ గండం గడవటం కూడా అంత తేలికైన పనిగా కనిపించటం లేదు. వారికి కలిగిన ప్రమాదం యొక్క స్వభావం ఏమిటి? ఏమైతే ఎందుకు, విష్ణుశర్మ నన్ను తలచి దుఃఖపడుతున్నాడు. నేను అతి త్వరగా ఆ తావునకు పోయి చేరాలి. ఏ తావుకు? భోగపుర సామ్రాజ్యానికి. వారక్కడే ఉన్నారు. మేము కూడా మీతో రావటానికి అభ్యంతరం ఉంటుందా? అభ్యంతరం ఏముంటుంది కానీ, మీ వివాహానికి ఇక్కడ ముహూర్తం నిర్ణయించడం జరిగింది. అందరూ అత్యుత్సాహులై ఉన్నారు. ఇక్కడి వేడుకలు మీ వివాహమో మానవలసిన పని లేదు. నేను పోయి వారి సంగతి తెలుసుకొని వీలైన సాయం చేసి తిరిగి వస్తాను. అదేమిటి తండ్రి, మీరు లేకుండా మా వివాహమా? అక్కడ మిత్రదంపతులు ఏదో ప్రమాదానికి గురి అయి ఉంటే ఇక్కడ మేము మా పెళ్లి వేడుకలతో సంతోషంగా ఎలా ఉండగలము అని మదనరేఖ అంది. ప్రభు, మా వివాహానికి తిరిగి ముహూర్తాలు దొరక్కపోవు. మమ్మల్ని కూడా మీతో ఉండనియండి అని మందాకిని. మాకు చేతనైన సాయం మేము కూడా చేయవచ్చును కదా అని దయాసాగరు పట్టుబట్టినందువలన ఫణిరాజు వారిని కూడా తనతో భోగపురం తీసుకుని వెళ్ళటానికి అంగీకరించినాడు. ఫణిరాజు ఆ వెంటనే ప్రధానులను పిలిచి తాము లేనప్పుడు తమ రాజ్యంలో ఉండవలసిన విధులను తెలిపి తాను మదనరేఖాదులతో భోగపురానికి ప్రయాణమైనాడు. కారాగృహం నుంచి కొనిరాబడుతున్న అమరేంద్రుడు యుద్ధరంగాన వినబడుతున్న రోదన ధ్వనులను దూరం నుంచి ఆలకించి, నా కూతురు కాంచన మరణించినందుకు విలపించటానికి ఈ యుద్ధరంగంలో ఆమెకు ఆప్తులెవరున్నారు? లేకేమి, దండనాయకుడు వీరసింహుడు, ప్రాణసఖి మంజరి ఆమె కోసం దుఃఖపడుతున్నారు కాబోలు. అంతకీ కారకున్నైనా నన్ను శపించకుండా దుఃఖపడటం ఎందుకు? ఎవరెంతగా దుఃఖపడితే మాత్రము ఇప్పుడిక ఏం ప్రయోజనము? నా తల్లికి 100 బ్రతుకు ఈ యుద్ధరంగంలో తెల్లారిపోయింది. నా బ్రతుకు అంధకార బంధురంలో మునిగింది అని తనలో తాను అపరిమిత దుఃఖాన్ని పొందుతూ క్రమంగా యుద్ధరంగాన్ని సమీపించాడు. తండ్రిగారి రాకని దూరము నుంచే కనిపెట్టిన కాంచనమాల పరుగు పరుగున ఎదురు పరిగెత్తి అమరేంద్రుని కౌగిలించి, ఎంతకాలానికి చూశాను నాన్న అంటూ ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటే తాను కంటున్నది కలో యథార్థమో అర్థం చేసుకోలేకపోతున్నాడు అమరేంద్రుడు. నువ్వు బ్రతికి ఉన్నావా తల్లి అని అమరేంద్రుడు పట్టలేని సంతోషంతో కుమార్తె శిరస్సును తన హృదయానికి హత్తుకున్నాడు. బ్రతికే ఉన్నాను నాన్న, నేనప్పుడే చచ్చిపోను. ఆ దుర్వార్త ఎందుకు పుట్టింది? ఈ యుద్ధరంగంలో బయలుదేరిన నీ మరణ వార్త, భోగపుర సైన్యాలు చేసిన విజయాట్టహాసాలు నేనున్న కారాగృహంలోకి కూడా వినిపించాయి. అందుకే నా గుండె జారిపోయింది. నా కూతుర్ని కడసారి చూపన్నా దక్కనివ్వవలసిందని శంభునాథుడికి వర్తమానం పంపుకున్నాను. అందుకైన అంగీకరించటం వలన చెరలో నుంచి ఇప్పుడిలా రాగలిగాను. యుద్ధభూమిలో పుట్టిన వార్త అబద్ధం నాన్న. ప్రమాదవశాత్తు నేను గుర్రం మీద నుంచి జారి క్రింద పడ్డాను. అప్పుడు నేను చనిపోయాననుకొని అంత గోల చేశారు. కానీ నేను వెనువెంటనే తిరిగి గుర్రం మీదకి ఎగిరి కూర్చొని యుద్ధం సాగించాను. అయితే అమ్మా, అక్కడ రోదనల ధ్వనులేమిటి? శంభునాథుడి కుమార్తె మణిమేకల భర్త సహితంగా యుద్ధంలో ప్రముఖ పాత్ర వహించింది. దురదృష్టవశాత్తు ఆమె భర్త నా భర్త కొట్టిన దెబ్బల వల్ల మూర్ఛితుడయ్యాడు. నీ భర్త? అతనెవరు తల్లి అని అమరేంద్రుడు ఆశ్చర్యంగా అడిగిన దానికి కాంచనమాల కొంచెం సిగ్గుపడి, నన్ను దుర్మార్గుల చెర నుంచి విడిపించినవాడు, ఈ యుద్ధంలో నాకు కుడిభుజంగా నిలిచినవాడు,
మన నగరాన్ని దురాక్రమణ చేసి పరిపాలనాధికారంలో ఉన్న అజేయుణ్ణి బంధించి అతనిచే హత్య చేయబడిన మన మంజరిని రక్షించినవాడు. ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది నాన్న. నువ్వే ఆయన గారిని ఇప్పుడు స్వయంగా కలుసుకుంటావు. సరే, అయితే యుద్ధంలో శంభునాథుని కూతురు అల్లుడు మూర్ఛపోయారా? అందుకు వారి ఆప్తులు విలపిస్తున్నారా? శంభునాథుడు అల్లుడంటే ఇంకెవరో కాదు నాన్న, నా భర్త విష్ణు శర్మకు తమ్ముడు కృష్ణశర్మ. అంటే అన్నదమ్ములకిద్దరికీ యుద్ధమా? అదే కదా. మామగారైన శంభునాథునికి తరపున కృష్ణశర్మ, మన తరపున అన్నగారైన విష్ణుశర్మ. ఆ ఇద్దరూ కూడా మన అమరావతి నివాసులే నాన్న. కదంతా నీకు తెలుస్తుందిరా. ఈ విపరీతాలన్నింటికీ నేను కారకుణ్ణి. మన దండనాయకుడెక్కడా? అతన్ని కూడా చూపిస్తానురా అని అంతవరకు నిద్రాహారాలు లేక కారాగృహంలో కృంగి కృశించి ఉన్న తండ్రి గారిని చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ కాంచనమాల ఆయన్ని విష్ణు శర్మాదులు ఉన్న రంగానికి తీసుకుని వెళ్ళింది. కాంచనమాల ఎవరో ఒక వ్యక్తిని చెయ్యి పట్టుకొని తీసుకువస్తూ ఉండటాన్ని దూరం నుంచి చూసిన విష్ణుశర్మ, ఎవరైనా కాంచనమాలతో వస్తున్నాడు అని అక్కడికి దగ్గరలోనే ఉన్న దండనాయకుడిని అడగ్గా, అతను ఆ దిక్కును కేసి చూసి, ఆయనే కదా అమరేంద్ర ప్రభువు, శంభునాథుడు ఆయన్ని విడుదల చేయించాడు కాబోలు. కాంచనమాల తండ్రి గారిని వెంటబెట్టుకుని వస్తుంది అన్నాడు. అమరేంద్రుడు ఆయన పోలిక లేకుండా మారిపోయాడు. నేనొకప్పుడు ఆయన్ని ఉద్యోగం నిమిత్తం వెళ్ళి దర్బార్లో చూశాను. అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు! చిక్కు శల్యమైనాడు. గుర్తించలేకపోతున్నా అని విష్ణుశర్మ వీరసింహునితో మాట్లాడుతుండగా ఆ చేరువలో మూర్ఛితురాలై ఉన్న కుమార్తె శిరస్సును తొడపై పెట్టుకుని ఉపచర్యలు చేస్తున్న శంభునాథ ప్రభువు వారి మాటలను ఆలకించి, అమరేంద్రుడు వస్తున్నాడా అని అడిగాడు. అవును ప్రభు, తమరు ఆయన్ని విడుదల చేయించారా అని అడిగాడు విష్ణుశర్మ. అవును, కుమార్తె యుద్ధరంగంలో మరణించిందని భ్రమపడి వాపోతూ ఆమె మృత కళేబరమన్నా చూడనీయవలసిందని వార్త పంపాడు. నా షరతులకు అంగీకరిస్తారని ఒప్పుకున్నాడు. ఇప్పటిక ఏమైతే ఏం ప్రయోజనము? నా కూతురు అల్లుడు ఇటువంటి దుర్గతి పొందినప్పుడు అతను నా షరతులు అంగీకరించి మాత్రము ఏం లాభము? రాజవైద్యుల కోసము వార్తలు పంపాము, వారింకా రాలేదా అని శంభునాథుడు రాజవైద్యుల కోసము నలువైపులా పరికిస్తున్న సమయంలో కాంచనమాలతో అమరేంద్రుడు అక్కడికి ప్రవేశించి ఆయన రెండు చేతులు పట్టుకొని, తమ ఉదార గుణాలు గమనించలేక మూర్ఖుడినై ప్రవర్తించాను. నన్ను ఆవరించిన దురహంకారము, దురాశ, పిశాచము వదిలిపోయాయి. ఈ యుద్ధాలకి, ఈ బీభత్సాలకి కారకుడనైనా నన్ను తమరు క్షమించాలి. ఇక నుంచి నేను కూడా మీ మిత్రరాజ మండలిలో ఒకనై ప్రపంచ శాంతికి భంగం రాకుండా ప్రవర్తిస్తాను. మీరు కోరిన ప్రకారము వ్రాతమూలంగా అంగీకారాన్ని ఇస్తాను. నా కాంచన నేను భావించినట్లుగాక సురక్షితంగా ఉంది. నాకదే 10,000. నాకు ఈ జన్మలో అంతకంటే ఇంకేమీ అవసరం లేదు. మీరు నా అపరాధాలన్నీ మన్నించండి అని చెబుతున్న వాటిని శంభునాథుడు మౌనంగా ఆలకించాడు. మీ కుమార్తె మణిమేఖల ప్రమాదానికి గురి అయిందని విన్నాను. ఎలా ఉంది? మీ అల్లుడు కూడా అని అమరేంద్రుడు తిరిగి ప్రశ్నించగా, ఆ ఇద్దరి స్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇరుగో ఇక్కడనే పడి ఉన్నారు కదా, చూడండి అన్నాడు శంభునాథుడు విషాదంతో. అమరేంద్రుడు అక్కడ స్పృహ లేకుండా పడి ఉన్న మణిమేఖల, కృష్ణశర్మలను తిలకించి ఒక నిట్టూర్పు విడిచాడు. ఆ చుట్టూ రణవీరులు, కార్యదర్శులు, మంత్రులు, దండనాయకాది ప్రముఖులందరూ గుమికూడి ఉన్నారు. మణిమేఖల, కృష్ణశర్మలకు కలిగిన దుస్థితికి విషాదంతో నిట్టూర్పులు విడుస్తూ ఉండగా, వీటన్నిటికీ కారకుణ్ణి నేనే, మహాపాపిని అని అమరేంద్రుడు పశ్చాత్తాపంతో దగ్ధమైతూ కంటనీరు పెట్టుకోవటం మొదలుపెట్టాడు. అంతలో కొందరు రాజవైద్యులు గుంపులను తోసుకొని ముందుకు వచ్చి రాజకుమార్తెను, కృష్ణశర్మను పరిశీలించి పెదవులు విరిచారు. అయినప్పటికీ తమ భావములు వెలుపలకు దోపనీయక వారి శక్తులన్నింటినీ వినియోగించి చికిత్సలు చేయటం మొదలుపెట్టారు. వీరినింకా యుద్ధరంగంలో ఉంచడం కంటే రాజమందిరానికి గొనిపోయి చేయదలిచిన చికిత్సల్ని అక్కడ చేయించడం మంచిది కదా అని విష్ణుశర్మ అన్నదానికి ఎవరూ బదులు చెప్పలేదు. వారికది చావో బ్రతుకో తేలకుండా మందిరాలకు చేర్పటం ఎందుకని వారి అభిప్రాయమై ఉండవచ్చు. మహారాజు శంభునాథుని మెదడెప్పుడు మొద్దుబారిపోయి ఉంది. ఒకరికి బదులు చెప్పగల స్థితి గాని, కర్తవ్యాన్ని గురించి యోచించడానికి గాని అతడు తాహతు లేని వాడైనాడు. మరికొంతసేపటికి వైద్యులు తమ ఆశలు పూర్తిగా వదులుకున్నారు.
కానీ ఆ పిడుగు వంటి వార్తను వెలిబుచ్చలేక ఒకరి ముఖాలొకరు శూన్యంగా తిలకిస్తున్న సమయంలో ఫణిరాజు తన వారితో అక్కడకు చేరాడు. విష్ణుశర్మ కాంచనమాలలు పట్టలేని సంతోషంతో అతని పాదాల మీద వాలుతూ ఉండగా ఆ వచ్చిన స్త్రీ పురుషులందరూ ఎవరో తెలియక అక్కడి వారు విభ్రాంతులైనారు. విష్ణుశర్మ ఫణిరాజు మిగిలిన వారిని గురించి అక్కడి వారికి ఇలా పరిచయం చేశాడు. విషకన్య జానపద నవల 56వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.